బామ మామూలు బామ కాదు, గయ్యాలి బామ. తన్ని టచ్ చేస్తే ఆటం బాంబ్ లో పేలుతుంది. ఇంతకీ ఆ బామ ఎవరు, ఏం చేస్తుంది, ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. బామ్మ ఫ్రిడ్జ్ మీద పెట్టిన 2 కేజీల స్వీట్ ఏమైంది? చేతికి అందింది తినేసింది. రాత్రి మన ఇంట్లో పిల్లి వచ్చిందిరా. ఏ దొంగ పిల్లి తిన్నాదో నాకు బాగా తెలుసు. ముదనష్ట పిల్లి, పాపిష్టి పిల్లి, దరిద్ర పిల్లి. అలా తిట్టకరా, పిల్లి బాధపడుతుంది. తినడానికి పద్ధతి ఉండాలి. పద్ధతి బాడీ లేకుండా తింటావేంటే నువ్వు? అప్పట్లో మీ తాత ఏమో అది తిను ఇది తిను అనేవాడురా. ఇప్పుడేమో నువ్వు తింటేనే తిడుతున్నావు. ఈ సంఖ్యలో పెట్టుకొని ఈ చేతులతో ఎంతెంత తినిపించాలో తెలుసారా నీకు? నేను నాకు చందమామను చూపించి మొత్తం నీ నోట్లో పెట్టుకునే దానివంట. తాత నాకు చెప్పలేదు అనుకున్నావా? చెప్పాడా దొంగ సచ్చినోడు? ఇంత స్వీట్ ఎవరైనా తింటారా? పరాటు ఓ ఇంత తింటా అంత తిన్నావు అంత తిన్నావు అంటే ఏదో స్వీట్ పెట్టుకుంటా తినడానికి దాచుకోవడానికి లోపలికెళ్ళా ఏదో ఉన్నారు ఏదో. అమ్మో అమ్మో 2 కిలోలు స్వీట్ తినేసావా? ఎలా అరుగుతుంది? ఎందుకరా కదా లోపలేసి డియో డియో. అమ్మాయి కళ్యాణి, ఏంటి బామ్మ? ఏమంటావు? రసం పెట్టాను బామ్మ. మంచి మటన్ కూర వాసన లోపల నీకు ముక్కుని గప్పు గుప్పుని కొడతావు. రసం పెట్టా అంటావేంటి? మటన్ కూడా వండాను అని చెప్పే గ్యాప్ లోనే మీరే అడిగేశారు. అంత గ్యాప్ ఇవ్వకూడదు కళ్యాణి, గ్యాస్ ఫామ్ అయిపోద్ది. కొద్ది మటన్ కూర తీసుకోండి రా, ఉప్పు సరిపోయిందో టేస్ట్ చేసి చెప్తా. నేను బానే ఉండాలి బామ్మ. ఒకసారి తీసుకురా అమ్మాయి, టేస్ట్ చేసి చెప్తాను బాగుందో లేదో. సరే బామ్మ. త్వరగా త్వరగా. ఇదిగో బామ్మ, ఎలా ఉంది? ఒక ముక్క తెలుస్తుంది ఉప్పు సరిపోయిందో లేదో. బాగుంది కర్రీ, చాలా బాగుంది. ఉప్పు కరెక్ట్ గా సరిపోయింది. ఏమే కళ్యాణి, అన్నం పెట్టవే. ఇదేంటి కేజీ మటన్ తీసుకొచ్చిన ఒక ముక్క వేయలేదు? ఉప్పు చూస్తానని ఆ మొసలిది మొత్తం తినేసింది. అరే సుధాకర్, సుధాకర్ బయటికి రారా. ఏంటి వెంకట్? మీ బామ్మ మా ఇంట్లో కేజీ మటన్ తినేసింది. కిలో మటన్ తినేసిందా? ఆ. బామ్మ నువ్వు బయటికి రావే. ఏంట్రా? అరే నేను పూజ చేసుకోవాలరా, మళ్ళీ వస్తా. వెనక్కి తిరుగు. ఇందాక కదా 2 కేజీల స్వీట్ తినేసావు, మళ్ళీ వీడి ఇంట్లో కిలో మటన్ ఎలా తిన్నానే? స్వీట్ తిన్న తర్వాత హాట్ తినాలంటారు కదా, నువ్వు హాట్ తీసుకురాలా? అందుకని నా ఇంట్లో కేజీ మటన్ తినేస్తావు నువ్వు. నీ పెద్ద మొత్తం ఆస్తి తినేసినట్టు మాట్లాడుతూ ఉంటా. 2 ముక్కలు తింటే ఓ దాన్ని చాడీ చెప్పడం నా ఇంటి మీద ఏ ఓటు పగిలిపోతే ఏదో ఉన్నారు ఏదో. అరే వెంకట్, మా బామ్మ తరపు నేను సారీ చెప్తున్నాను రా, ఏమనుకోకరా ప్లీజ్. సరే కొద్దిగా చూసుకో సుధాకర్, కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. అలాగేరా, పదవే లోపలికి పద, నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. ఇక్కడ మంచిగా ఉన్న వాళ్ళకి అరిగి చావట్లేదే, అలాంటిది నీకు ఎలా అరుగుతుంది? ఏ రాశిలో పుట్టావే నువ్వు? ఇక్కడ నేను తిడుతుంటే మళ్ళీ ఏం తింటున్నావే నువ్వు? బెల్ల ముక్క తింటున్నాడు రా. కొద్ది గ్యాప్ ఇవ్వే. గ్యాస్ ఫామ్ అయిపోతున్నా. మటన్ ముక్క తిన్న అయిపోద్దా, బెల్లం ముక్క తిన్న అయిపోయింది ఏదో వాళ్ళకి. యాపిల్ పళ్ళు, యాపిల్ పళ్ళు, యాపిల్ పళ్ళు. అబ్బాయి పుట్ట కింద పెట్టు, పుట్ట కింద పెట్టు. యాపిల్ ఎక్కడి? కాశ్మీర్ యాపిల్ బామ్మ. అవునా, చాలా బాగున్నాయి. పెళ్ళైందా నీకు? అయింది బామ్మ. పిల్లలు ఎంతమంది? ఇద్దరు. ఇద్దరా? పిల్లలు చదువుకుంటున్నారా? చదువుతున్నారు. నీ పిల్లలు బాగా చదువుకొని ఇదిగో ఇలా సగల ఆపిల్ కొరికిన కంపెనీలో పని చేయాలి, అర్థమైందా? ఐఫోన్ కంపెనీలో. సరే అబ్బాయి వెళ్ళొస్తా మరి. బామ్మ బామ్మ 5-6 యాపిల్ తిన్నావు, డబ్బులు? నేను నీ పిల్లలు నీ పిల్లం బాగోగులు అడిగి సరదాగో 5-6 ఆపిల్ తిన్నారా, అంత మాత్రమే డబ్బులు అడుగుతావురా నువ్వు? ఈ రోజు ఆపిల్ ఉంటాయి, రేపు కుళ్ళిపోతాయి. మనుషులో మానత్వం కుళ్ళిపోకూడదురా. ఈ రోజు ఒక మనుషులో మానత్వం లేదు వేద వాళ్ళకి. ఏ మనుషులో? అరే అబ్బాయి ఇందాక నీ భార్య పేరు అడగడం మర్చిపోయాను. నీ భార్య పేరేంటి? నా భార్య లేదు, పోయింది. దాని పేరు లేదు. ఆపిల్ తింటే భార్య చెప్పేస్తారు నువ్వు అంత దానికి. అమ్మా, ఈ డబ్బా నిండా ఉన్న పంచదార ఏమైంది? ఇందాక మన ఇంట్లో ఇటు నుంచి 15 చీమలు మన ఇంట్లోకి వెళ్ళాయిరా. అవి తినేసినట్టుందని నాకు అనుమానం రా. నెక్స్ట్ వచ్చినప్పుడు కొద్ది చీమల మందు తీసుకుని రా అబ్బాయి. చీమలకి మందు కాదే, ఎలకల మందు తీసుకొచ్చి నీకు పెడతానే. నీ వయసులో ఎవరైనా ఒంట్లో ఉన్న షుగర్ ను బయటికి ఎలా పంపాలా అని బాధపడుతూ ఉంటారే, నువ్వేంటే ఇంట్లో ఉన్న షుగర్ అంతా ఒంట్లో వేసుకుంటావు? ఇంత పంచదార తింటే షుగర్ వచ్చి పోతావే, పనికి వాళ్ళిందానా? పోతామని చెప్పి తినడం మానేస్తాం ఏంటి?
ఏరా అబ్బాయి మొన్న తాత పోయాడంట. అవును బామ్మ. బాధపడకరా అబ్బాయి, అందరం ఏదో ఒక రోజు పోయే వాళ్ళమే, ఎవరు ఉండే వాళ్ళం కాదు. తాత దినం ఎప్పుడు సుపే షాప్ లోంచి కొద్దిగా జాంగ్రీలు తెప్పించు, అక్కడ బాగుంటాయి. ఏం చేస్తాం రా, అంత మా కర్మ. పాపయ్య షాప్ లోంచి పూతరేకులు తెప్పించు, మన గుత్తొంకాయ కూరలో కొద్దిగా మసాలా వేసి ఈ రోజు నానబెట్టించు, రేపటికల్లా బాగుంటాయి. అంత మన కర్మరా, మనం తినాలి కదరా, మనం వాళ్ళతో పోలేంగా. అలాగే అప్పడాలు వెడల్పు పెంచు, మిరపకాయల సైజులు కొద్దిగా పెంచురా. చెప్పడం మర్చిపోయాను, మేకలు ఎన్ని కోస్తున్నా 10 కోయించు. ఆ బొయ్కలు ఉంటే కూడా బాగా ఉడికించు, లాగడానికి బాగుంటాయి. నిన్ను కాదే సుధాకర్. అరే సుధాకర్, ఏంటి లక్ష్మణ్? మా తాత పోయిన బాధలో నేనుంటే మీ బామ్మ వచ్చేసి దినం భోజనాలకి తనకిష్టం ఉన్న ఐటమ్స్ అని చెప్తుంది ఏంట్రా? వాడు తాత పోయిన బాధలో వాడుంటే దినం భోజనంలో నీకు కావలసినవన్నీ చెప్తావేంటే? వాడి బాధలో వాడు ఉంటే ఉన్నాడని చెప్పి వాడు ఇష్టం వచ్చిన పెడితే మనం ఎందుకు తింటారా? మనకి ఇష్టం వచ్చింది మనం తింటాం. మా బామ్మ తిండి గురించి నీకు తెలుసు కదా, అది తిండోపిది. ప్లీజ్ ఏమనుకోకరా, వెళ్ళు. రోజు రోజుకి రాక్షసులో తయారయ్యావంటే రాక్షస బలి మొహంతోనా? తిట్టరా, నువ్వు నన్ను తిట్టు. నేను చిన్నప్పుడు ఈ సక్కలో పెట్టుకొని ఈ చేతులతో ఎంతెంత పెట్టాను రా, మన గుమ్మంతా తిప్పుతూ. తిట్టరా, నన్ను తిట్టు. ఏంటే నువ్వు పెట్టింది? నాకు పాలు తాగిస్తానని చెప్పి పక్కకి తీసుకెళ్లి నా నోట్లో వేలు పెట్టి మొత్తం పాలు నువ్వే తాగేసి దానివి కదంటే. ఏడ్చావులే, ఏదన్నారా ఏదో పాలప్పటికే ఓ పెద్ద పుడింగిలాగా మాట్లాడడానికి వస్తున్నాడు ఇక్కడ. తాత చెప్పేది ఓపిక లేదు, నువ్వు చెప్పేది ఓపిక లేదు, కానీ నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటా. పడుకుంటా నీకు పాడి గట్ట. అప్పుడేమో తాతను కాల్చుకు తిన్నావు, ఇప్పుడేమో నన్ను వేపుకు తింటున్నావు. అర్ధరాత్రి 2 గంటలకు midnight 2 o'clock. కళ్యాణి, ఏంటండి బిర్యానీ తీసుకొచ్చానే. అర్ధరాత్రి 2 గంటలకు బిర్యానీ ఏంటండి? మరి ఏం చేయమంటావు? పగలదా ముసిలిది తిన్నేవట్లా చావనేవట్లా, నాలుకంతా సప్ప పడిపోయింది. అందుకే అర్ధరాత్రి బిర్యానీ తీసుకొచ్చా. వెళ్ళి ప్లేట్ తీసుకురా, ప్రశాంతంగా తిందాం. ఏమే, నువ్వు నాకు తినిపించు, నేను నీకు తినిపిస్తా. బిర్యానీ భలే ఉంటుంది అక్కడ. ఏమే, పామేది? ఇక్కడ బిర్యానీ ఏది? ఇక్కడ ఉంది బిర్యానీ. పాము పాము అని చెప్పి నా బిర్యానీ తీసుకుంటావా? పనికి మళ్ళీ నా బిర్యానీ నాకు ఇవ్వు. తీసుకో. బామ్మ మౌలే తీసుకొచ్చానా బిర్యానీ? పనికి మళ్ళీ పందుకొక్కు తిన్నట్టు తింటుంది. పందుకొక్కు తిన్న. నువ్వు ఎక్కడి నుంచి తీసుకొచ్చినా ఎవరికి తినే రాతుంటే వాళ్ళే తింటారు. బాగా చెప్పా అమ్మాయి. రా 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 రా. పర్వాలేదు, ఇంకేం చేయలేమా? తప్పి తిను. అమ్మయ్య, ఎంత బాగుందో బిర్యానీ. అమ్మా, ప్రతి ముద్ద మీద తినేవాడి పేరు రాసుంది, అట్లానే ఉంది ఇక్కడ. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏంటి? ఒకసారి మీ బామ్మని బయటికి పిలు. ఏమైంది? మా వినాయకుడి చేతిలో 10 కేజీల లడ్డు పోయింది. పూజకు వచ్చి పెద్ద భక్తురాల్లాగా అటు ఇటు కొట్టుకుంటూ భజన చేసింది. పంతులు కళ్ళు మూసుకొని మామ అనమన్నాడు. మామ అనే లోపు చేతిలో లడ్డు లేదు, మీ బామ్మ లేదు. నేను కొద్దిగా ధ్యానంలో ఉన్నాన్రా. ఆపుతాలని నాటకాలు నువ్వు ధ్యానం చేసే మొహమేనా నీది? మూసుకొని బయటికి రావే. బయటికి రా నువ్వు. ఏంట్రా, వినాయకుడి చేతిలో నుంచి లడ్డు ఎవరు ఎత్తుకొని వస్తారా? నేను ఇంకా అడగలేదు కదే. నేనే చెప్పేశానా? లడ్డు వరకు అబ్బో, ఇంత లడ్డుకో నలుగురు కలిసి వచ్చారు. తీసుకుని వెళ్ళిపోండి. 10 కేజీల లడ్డు తీసుకొచ్చి 1/2 కిలో చేతిలో పెడుతుందండి. మిగతా లడ్డు ఏం చేసావే? వేలం పాటల 2 లక్షలకు పోయే లడ్డు తినేసిందిరా. వినాయకుడిని కాదు, ముందు దీనిని నిమజ్జనం చేయాలి. ఎత్తేండ్రా దీన్ని. ఎత్తేయడానికి నేనేమన్నా బియ్యం బస్తానా లేకపోతే సిమెంట్ బస్తాన్రా? హాట్ బాంబన్రా. నన్ను టచ్ చేస్తే ఆటం బాంబుల పేల్తా, అర్థమైందా? ఈ రోజు మా ఇంట్లో చేపల కూర. రాత్రికి తలకాయ కూడా వండి. అలాగే బామ్మ. అలాగేనా? అలాగే. నాకు బాబు ఎలా అనిపించింది ఈ స్కిట్ మీకు? బాగుంది చంద్ర, రెగ్యులర్ కాకుండా కొత్తగా చేసావు. గుడ్. థ్యాంక్ యూ నాగబాబు గారు. రోజా గారు, ఈ బామ్మ ఊరమాసు. అసలు రష్మి తట్టుకోలేకపోయింది డాన్స్ లో, కానీ భలే అనిపించింది. చిన్న చిన్నవైనా కూడా చాలా క్యూట్ గా, చక్కెర గాని, స్వీట్ గాని, మటన్ గాని, బిర్యానీ గాని, సో చిన్న చిన్నవి బాగా పెట్టారు. ఇంట్రెస్టింగ్ గా, వెరీ నైస్. థ్యాంక్ యూ మేడం.